మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు. ఎన్నికల రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేట్ గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు సంబంధించిన విషయాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తర్వాత జరిగిన ఘటనల అనంతరం ఆయన గన్మెన్లను వదిలేసి ఇతర ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తాను ఎక్కడికి పోలేదని హైదరాబాద్ లో ఉన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ఇది జరిగిన కొంతకాలంలోపే ఈ వీడియో బయటకు రావడం విశేషం. మరోవైపు ఈవీఎం ధ్వంసం విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఈసీ ప్రకటించింది. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో ఫుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు. ఎన్నికల రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు సంబంధించిన విషయాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తర్వాత జరిగిన ఘటనల అనంతరం ఆయన గన్మెన్లను వదిలేసి ఇతర ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తాను ఎక్కడికి పోలేదని హైదరాబాద్ లో ఉన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ఇది జరిగిన కొంతకాలంలోపే ఈ వీడియో బయటకు రావడం విశేషం. మరోవైపు ఈవీఎం ధ్వంసం విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఈసీ ప్రకటించింది. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో ఫుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శాంశివరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శాంశివరావు, చెప్పండి. చూడొచ్చు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి తీరుపై మాత్రం తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మనం ఆ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. స్వయాన ఈవీఎం ని ఆయనే ధ్వంసం చేస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ నిన్న టీడీపీ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రెస్ మీట్ లో విడుదల చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఎక్కడైతే పల్నాడు జిల్లాలో మాచర్లో ఎక్కువగా అల్లర్లు జరిగాయి, ఎందుకంటే ఎన్నికల తర్వాత కూడా అక్కడ తీవ్ర స్థాయిలో గొడవలు జరిగినటువంటి పరిస్థితి. ఒక గ్రామం మీద ఆ స్వయాన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా తన సోదరుడు ఇద్దరు కూడా ఆ గ్రామం మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఆ గ్రామంలో పూర్తిగా అన్ని ధ్వంసం అయిపోయింది. చాలా మందికి గాయాలయ్యాయి. ఒక 400 నుంచి 500 మంది వరకు ఆ గ్రామం మీద పడి దాడి చేసినటువంటి పరిస్థితులు చూసాం. అక్కడ ఈ విషయాన్ని కూడా ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. చిట్టుకుందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 22 కేసులు బుక్ చేశారు. 470 మందికి పైగా నిందితులుగా చేసినటువంటి పరిస్థితి. అందులో 176 మందిని ఇప్పటికే గుర్తించేటువంటి పరిస్థితి. ఒక 19 మందిని అరెస్ట్ కూడా చేశారు. కాకపోతే నిన్న ఈ వీడియో వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా ప్రజల్లో మాత్రం వ్యతిరేకత అనేది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఈవీఎం స్వయాన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వెళ్ళి పగలగొట్టడం, దాని వెనక అక్కడ గొడవ జరిగినప్పుడు కూడా అక్కడ అధికారులు ఉండి అతన్ని ఆపలేకపోవడం, పోలీసులు అక్కడ సెక్యూరిటీ
అంతా ఉండంగానే అతను ఎట్లా ఈవీఎం రూమ్ లోకి వచ్చారు, ఈవీఎం రూమ్ లోకి వచ్చి ఎట్లా దాన్ని ధ్వంసం చేశారు, అక్కడ ఎవరున్నారు పోలీసు అధికారులు, ఆయన ఉన్నప్పటికీ కూడా ఎందుకు వచ్చి ఆ ధ్వంసం చేశారు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని దీనిపై ఒక కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే మాచర్ల పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇది రెంటచింతల మండలంలోని ఒక గ్రామంలో జరిగింది. పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళి అక్కడ కొంత అక్కడ వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా పోలింగ్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈవీఎం ని ధ్వంసం చేశారని చెప్పేసి కూడా నిన్న టీడీపీ నాయకులు చెప్పడం జరుగుతుంది. అయితే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రవర్తించడం మాత్రం చాలా బాధాకరం అని చెప్పేసి మాత్రం చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా అక్కడ ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చి ఈవీఎం లాంటిది ధ్వంసం చేసి కాస్త రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే అక్కడ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత కొంత అక్కడ గొడవలు కూడా నెలకొన్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇప్పటికే పల్నాడు గొడవలకు సంబంధించి సిట్ బృందం పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయడం జరిగింది. ఒక మాచర్ల గురజాలతో పాటు నర్సరావుపేట కూడా చేసి పలువురిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అందులో పిన్నెల రామకృష్ణారెడ్డిపై కూడా ఈ ఈవీఎం ధ్వంసం కేసు, అదేవిధంగా మరో కారంపూడి గ్రామంపై దాడుల కేసు కావచ్చు, అదేవిధంగా ఎన్నికలు జరిగే సమయంలో ఒక గ్రామంలో ఆ గొడ్డలపై దాడి చేసినటువంటి వాటి అన్ని అంశాలపై కూడా పిన్నెల రామకృష్ణారెడ్డికి కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అన్ని కేసులు బుక్ చేసి ఒక పక్క ఆయన గన్మెన్లు వదిలి హైదరాబాద్ వెళ్ళి నేను హైదరాబాద్ లో పలానా చోట ఉన్నాను అని చెప్పేసి కూడా కొన్ని టీవీలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు మరి పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే పోలీసులు మాత్రం ఒకటే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అదుపులోకి తీసుకుంటే కొంత లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సానుభూతి అంతా ఎందుకు ఎన్నికల రిజల్ట్ తర్వాత ఎన్నికల సంఘం దీనిపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం రిజల్ట్ తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో దీనిపై ఒక యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఇండైరెక్ట్ గా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ విషయంలో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీరు పట్ల మాత్రం తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు. ఎన్నికల రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు సంబంధించిన విషయాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తర్వాత జరిగిన ఘటనల అనంతరం ఆయన గన్మెన్లను వదిలేసి ఇతర ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తాను ఎక్కడికి పోలేదని హైదరాబాద్ లో ఉన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ఇది జరిగిన కొంతకాలంలోపే ఈ వీడియో బయటకు రావడం విశేషం. మరోవైపు ఈవీఎం ధ్వంసం విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఈసీ ప్రకటించింది. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో ఫుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు. ఎన్నికల రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాలవాయి గేటు గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు సంబంధించిన విషయాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తర్వాత జరిగిన ఘటనల అనంతరం ఆయన గన్మెన్లను వదిలేసి ఇతర ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తాను ఎక్కడికి పోలేదని హైదరాబాద్ లో ఉన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ఇది జరిగిన కొంతకాలంలోపే ఈ వీడియో బయటకు రావడం విశేషం.
దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. రాత్రి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది అని అధికారులు అంచనా వేసినప్పటికీ కూడా ఎక్కడా రీపోలింగ్ వంటి ఘటనలు లేకుండా చేశామని చెప్పి ఎన్నికల సంఘం ప్రకటించే సంబంధించినటువంటి వాతావరణం ఏపీలో భారీ ఎత్తున జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పర్టికులర్ గా పల్నాడు, అదేవిధంగా అనంతపురం, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి పరిధిలో జరిగినటువంటి ఘటనల పైన ఇప్పుడు తీవ్ర దోషాలు రేగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీ పైన కూడా నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం, సస్పెండ్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా వ్యవహరించడం, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర సిఇఓకి స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి శక్తిని కూడా కేంద్రమే చేసుకుని ఏర్పాటు చేయడం, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఏర్పాటు చేయడం కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఒక్కొక్కటిగా సంబంధించినటువంటి అంశాలు, విడతల వారీగా బయటకు వస్తున్నటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా సంచలనంగా మారాయి. పర్టికులర్ గా సిట్ ఏర్పాటు చేసినటువంటి 33 కేసుల్లో దాదాపుగా 27 కేసులు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఘటనలపైనే నమోదు చేయడం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినంత వరకు కూడా దర్యాప్తు అత్యంత వేగవంతంగా జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిరంతరం ప్రతిరోజు కూడా సాయంత్రం పర్యవేక్షణ చేస్తుంది సిట్కి సంబంధించినటువంటి కార్యకలాపాలను. దీంతో ఇటు ఏపీసీఎస్, అదేవిధంగా డీజీపీ కూడా ఈ సిట్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు, వాటి నివేదికలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వస్తున్నారు. పర్టికులర్ గా పల్నాడుకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను పరిశీలిస్తూ నిరంతరం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ను కూడా ప్రత్యేకంగా తీసుకొని కేంద్ర బలగాలను కూడా ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఇప్పటికే పోలింగ్ జరిగిన నాటి నుండి ఇప్పటికీ కూడా పూర్తిగా దుకాణాలను కూడా మూయించేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు కావడంతో వాటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే సీసీ కెమెరాలకు సంబంధించి ఏదైతే వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ ని, అదేవిధంగా పోలింగ్ జరుగుతున్నటువంటి తీరుని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించిందో అందులో కీలకమైనటువంటి ఆధారాలు బయటపడినట్టుగా చెబుతున్నారు. అంటే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం కి సంబంధించినటువంటి ధ్వంసం పాల్పడ్డారు అన్నటువంటి ఒక అభియోగం మోపబడింది. దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా విడుదలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వీడియోను కూడా జిల్లా ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సమర్పించినటువంటి సిచ్యువేషన్. సో వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగానే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన, ఆయన అనుచరుల పైన కూడా వీడియో ఫుటేజీ ఆధారంగా ఎవరెవరైతే ఆ ఘటనలో ఉన్నారో, ఆ ఘటనకు సంబంధించినటువంటి విధ్వంసంలో పాల్పడ్డారో దాన్ని సీరియస్ గా పరిగణించింది కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కేసు నమోదు చేయాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు కూడా, ఆయన అనుచరులు కొంతమంది నియోజకవర్గం నుంచి బయటకు వెళ్లారు. వారికి సంబంధించినటువంటి కార్యకలాపాలపైన కూడా ఇప్పుడు పోలీస్ యంత్రాంగం దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మాచర్ల లాంటి అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో జరిగేటువంటి ఘర్షణలకు సంబంధించి గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. గత ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడినటువంటి పరిస్థితి. సో ముందు జాగ్రత్త చర్యగా బలగాలను మోహరించి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగినటువంటి చిన్న చిన్న ఘర్షణల్లో ఏకంగా ఈవీఎం ని ధ్వంసం చేయడం అంటే చాలా తీవ్రమైనటువంటి నేరంగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించింది. అయితే ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి చిప్పు భద్రంగా ఉండడంతో ఆ చిప్పుకు సంబంధించినటువంటి డేటా ద్వారా పోలైనటువంటి ఓట్లను లెక్కించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవీఎం ని ఉద్దేశపూర్వకంగా నేలకేసి కొట్టి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు అన్నటువంటి ఒక వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో, వీడియో ఫుటేజ్ ని పూర్తిగా అధికారులకు అందజేసినటువంటి సిచ్యువేషన్ ఉందో, ఆ వీడియో ఫుటేజ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆయనతో పాటు ఉన్నటువంటి అనుచరగణం ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ అంశం మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే
పిన్నెల్లి ఆయనకు సంబంధించినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నటువంటి పోలీసు నిర్వహించేటువంటి దర్యాప్తుకి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, ఎందుకంటే ఇది నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం అందినటువంటి వీడియో ఫుటేజీని ఆధారంగా చేసుకుని నమోదైనటువంటి కేసు కావడంతో ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలపైన కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈవీఎంలు ధ్వంసం చేయటం, అదేవిధంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా వ్యవహరించడం, ఓటింగ్ వేసేటువంటి సామాన్య ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసే విధంగా వ్యవహరించడం, నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎం ని వినియోగించడం, ధ్వంసం చేయడం, ఇదంతా కూడా పూర్తిగా ఎన్నికల నిబంధనలకు పూర్తిగా ఎగెనిస్ట్ గా ఉంది. కాబట్టి దీనిపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక ఆదేశాలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుని ఆధారంగా చేసుకుని జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం కేసు నమోదు చేసింది. ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఎలాంటి సెక్షన్స్ నమోదవుతాయి, ఎలాంటి సెక్షన్స్ నమోదైన తర్వాత చర్యలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ హరీష్.